ఇది మొత్తం డిజైన్‌లో మనం చాలా అంటే రకరకాల ఆబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసున్నాం గదండీ. అంటే ఇదొకటి, సో, లోపల బ్యాక్‌గ్రౌండు, రకరకాల ఆబ్జెక్ట్స్. సో, వీటిలన్నిటిని ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూడాలి అనుకున్నప్పుడు, మనం సింపుల్‌గా అంటే వైర్ ఫ్రేమ్ మోడ్‌లో చూడాలనుకుంటే సింపుల్‌గా అవుట్‌లైన్‌లోకెళ్ళి కంట్రోల్ వై అంటే, సో, ఈ ఒక్క గ్రాఫిక్స్ లోపల ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయనేది మనకి క్లియర్ కట్‌గా తెలిసిపోతుందండి. అంటే సమ్‌టైమ్స్ మనం సెలక్షన్‌కొచ్చేసరికి సమ్‌టైమ్స్ సెలక్షన్‌లో ఒక్కొక్కసారి మనకి కలర్ పట్టుకున్నప్పుడు నేను ముందే చెప్పాను. ట్రాన్స్‌పరెన్సీ‌తో కూడా వర్క్ చేస్తాం కాబట్టి సమ్‌టైమ్స్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయడం అనేది ఇబ్బందవుతుంది. అలాంటి టైంలో మనకిది చాలా ఉపయోగపడుతుందండి. సో, చూడండి, ఎస్పెషల్లీ మనకి పర్టిక్యులర్‌గా ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయాలి. సో, మనం క్లియర్ కట్‌గా మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా మనం సెలెక్ట్ చేయడం కోసం ఈ వైర్ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తామండి. సో, మనకి కొరల్‌డ్రాలో ఏంటంటే డిఫాల్ట్‌గా వైర్ ఫ్రేమ్ అనేది వస్తుంది. డిఫాల్ట్‌లో వైర్ ఫ్రేమ్ వస్తుంది. సో, దీంట్లో ఏంటంటే మనం కంట్రోల్ వై ప్రెస్ చేస్తే మాత్రమే అందులోపలున్న వ లోపలున్న ఆబ్జెక్ట్స్ అన్నీ గూడా మనకి కనబడతాయన్నమాట. సో, పర్టిక్యులర్‌గా ఈ ఈ సపోజ్ సింపుల్‌గా చెప్పాలంటే నేనిప్పుడు కంట్రోల్ వై చేసిన తర్వాత నేను ఈ వైట్ ఏదైతే ఉందో, సపోజ్ దీని కలర్ నేను చేంజ్ చేయాలి. సో, కలర్ చేంజ్ చేయాలన్నప్పుడు మనకి చాలా కొంచెం పర్టిక్యులర్‌గా ఇబ్బందవుతుంది. సో, అలాంటప్పుడు నేను కంట్రోల్ వై అంటాను. వై అనేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. లేకపోతే దీన్ని డిలీట్ చేయాలనుకుంటాను. డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం సింపుల్‌గా డిలీట్ చేయొచ్చు. సో, ఈ వైర్ ఫ్రేమ్ అనేది మనం ఎస్పెషల్లీ దాన్ని సంథింగ్ లైక్ స్కెలిటన్ లాగా అన్నమాట. సో, ఇది. సో, పిక్సెల్ ప్రివ్యూ అంటే ఏం లేదండి. సో, నిన్న మనం ఫోటోషాప్‌లోకి తీసుకెళ్ళిన తర్వాత మనకి ప్రింటింగ్ క్వాలిటీ ఎలా ఉందనేది ఫోటోషాప్‌లో చెక్ చేసాం మనం. ఎందుకంటే దీన్ని కటింగ్ చేసుకోవాలన్నా కూడా ఫోటోషాప్‌లోనే వీలవుతుంది కాబట్టి ఆహ్, ఫో మనం దీన్ని ఫోటోషాప్‌లోకి తీసుకెళ్ళాము. లైక్ సేమ్ అదే వ్యూ చూసుకోవడానికి ఇక్కడ కూడా ట్రిమ్ వ్యూ అనేది కనబడుతుంది. కానీ దానివల్ల ఏం ప్రాబ్లమ్ అవుతుందంటే మనకంత పెర్ఫెక్ట్‌గా ప్రింట్ అయినప్పుడు ఏ రకమైన క్వాలిటీ మనకి పబ్లిష్ అవుతుంది అంటే లైక్ మనకి డెలివరీ అవుతుందనేది చూడాలనుకుంటే మాత్రం మనం ఎస్పెషల్లీ ఫోటోషాప్ మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే మనం ఇచ్చేది ఆహ్, ఫో ఫో ఫోటో మోడ్‌లో అంటే ప్రింట్ అనేది మనం ఏఐ ఇవ్వం గాబట్టి, లైక్ ఒక ప్రింట్ ఫార్మాట్‌లో జేపీఈజీ ఫార్మాట్‌కి ఇస్తాం గాబట్టి, మనం ఎస్పెషల్లీ దాన్ని ఫోటోషాప్‌లో కన్వర్ట్ చేసుకున్న తర్వాతే మనం దాన్ని ప ప ప్రింటింగ్‌కి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏవైతే ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి కొంచెం నామకే వాస్తే టూల్స్ తప్పితే గానీ, సో, వీటి వల్ల అంటే అంత పెర్ఫెక్ట్‌గా దానివల్ల ఉపయోగం అనేది ఉండదండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రూఫ్ సెటప్ అంటే ఏంటంటే మనం ఎస్పెషల్లీ వర్కింగ్ విత్ కలర్స్, దాంట్లో మనం ప్రూఫ్ సెటప్ చేసుకోవడానికి లైక్ కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఎస్పెషల్లీ మనకి కలర్ కోడ్‌తో సహా ఇస్తాయి అని చెప్పుకున్నాం. లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఈ కలరే ప్రింట్ అవ్వాలి. లేకపోతే లోగో ఈ కలరే ప్రింట్ అవ్వాలి. లేతే అందులో టెక్స్ట్ ఈ కలరే ఉండాలి అని జెప్పేసి. సో, ఇది ఎస్పెషల్లీ కంప్లీట్‌లీ ప్రింటింగ్ రిలేటెడ్ అండి ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి జూమ్ ఇన్, జూమ్ ఔట్, ఫిట్ ఆర్ట్‌బోర్డ్ ఇన్ విండో, ఫిట్ ఆల్ ఇన్ విండో, ఎక్సెల్ సైజ్, హైడ్ ఎడ్జెస్. సో, ఇవన్నీ గూడా మనకు తెలిసినవే. జూమ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్. నేను కంట్రోల్ మైనస్ చేస్తున్నాను. కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాను. అలానే కంట్రోల్ 0 కొడితే అది మొత్తం ఫిట్ అయిపోతుంది. విండోలోకి ఫిట్ అయిపోతుంది. అండ్ కంట్రోల్ ఆల్ట్ 0 కొడితే సో, జూమ్ ఔట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్, మైనస్. ఆర్ట్‌బోర్డ్ మొత్తంలో ఫిట్ అవ్వాలంటే కంట్రోల్ 0. ఫిట్ ఆల్ ఇన్ విండో అంటే సపోజ్ మనం 4, 5 ఆర్ట్‌బోర్డ్స్‌తో వర్క్ చేస్తున్నప్పుడు ఆల్ట్ కంట్రోల్ 0 కొడితేనేమో మనకొచ్చేసి మొత్తం అన్నీ కూడా అంటే మొత్తం ఏమేమైతే వర్క్ చేస్తున్నామో అన్ని ఆర్ట్‌బోర్డ్స్ కనిపించడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాక్చువల్ సైజ్ ఏంటంటే మనకి యాక్చువల్‌గా
అంటే మనం ఇప్పుడు ఇది జూమ్ చూస్తున్నాం. జూమ్ పైన చూసుకున్నప్పుడు మనకి 32.59% మాత్రమే మనకు కనిపిస్తుంది. యాక్చువల్ మనకి ఒరిజినల్‌గా దీని సైజ్ ఎంత కనిపించాలనుకున్నప్పుడు మనం విల్ గో టు వ్యూ, యాక్చువల్ సైజ్ కంట్రోల్ 1 అని ప్రెస్ చేయంగానే ఇక్కడ చూడండి 100% కనిపిస్తుంది. అంటే మనం ఎంత సైజ్ అయితే తీసుకున్నామో ఆ సైజ్‌కి మాత్రం ఇదనేది కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి హైడ్ ఎడ్జెస్. సో, మనకి కంట్రోల్ హెచ్ అంటే మనం కంట్రోల్ ఆర్ తీసుకున్నప్పుడు మనం రూలర్స్ తీసుకున్నప్పుడు ఈ కంట్రోల్ హెచ్ చేస్తే హైడెస్ అనేవి ఏ లియో ఇక్కడ చూడండి రూలర్స్ కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే మనకి రూలర్ వస్తుంది. కంట్రోల్ ఆర్ తీసేస్తే మళ్ళీ రూలర్ వెళ్ళిపోతుంది. లైక్ ఫోటోషాప్‌లో ఉన్నట్టే దీంట్లో కూడా. సో, దీంట్లో కూడా మనకి స్మార్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. లైక్ ఏందంటే ఇక్కడ చూడండి మనం ఇంకొక గ్రిడ్ వేసుకున్నాము. మన ఆబ్జెక్ట్ గ్రిడ్‌కి స్నాప్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మనం స్ని స్ని స్నిక్ సారీ గ్రిడ్‌కి స్నాప్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ స్నాప్ టు గ్రిడ్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి గ్రిడ్‌కి స్నాప్ అవుతూ ఉంటుందన్నమాట. స్నాపింగ్ అనేది ఎందుకు ఎస్పెషల్లీ అంటే సపోజ్ మనం ఈ ఆబ్జెక్ట్‌ని రైట్‌కి జరపాలి అనుకున్నప్పుడు అది కరెక్ట్‌గా ఎక్కడ ఫిట్ అవుతుందనేది అంటే కరెక్ట్‌గా గ్రిడ్ లోపల గ్రిడ్‌కి అటాచ్ అయ్యి కూర్చుంటుందన్నమాట. సో, అంటే కొంచెం అటు ఇటు కాకుండా. అదే కొంచెం మామూలు స్నాప్ టు గ్రిడ్ అనే ఆప్షన్ ఆఫ్ చేసి ఉన్నామనుకోండి, మనం మూవ్ చేసినప్పుడు అది గ్రిడ్‌కి ఎక్కడో దిక్కున ఇదైపోతుంది. అదే మనం ఎస్పెషల్లీ స్నాప్ టు గ్రిడ్ అన్నామనుకోండి, కరెక్ట్‌గా గ్రిడ్‌కి అటాచ్ అయ్యి కూర్చుంటుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే కటింగ్ చేసేటప్పుడు పెర్ఫెక్ట్‌గా అలైన్‌మెంట్ కోసం చేసేటప్పుడు ఇది మనకు చాలా పెర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతుందనమాట. ఎస్పెషల్లీ కటింగ్‌కి చాలా యూజ్ అవుతుంది ఈ ఆప్షను. సో, నెక్స్ట్ గ్రిడ్‌ని హైడ్ చేయాలనుకుంటే హైడ్ గ్రిడ్ అంటే సరిపోతుంది. సో, మనకి గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని హైడ్ చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తామండి. షో గైడ్‌లైన్స్ అంటున్నాను. సో, నేను ఇంకొక గైడ్‌లైన్స్ వేసుకుంటున్నాను. సేమ్ మనకక్కడ ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో వీటిల్ని కావాలనుకుంటే క్లియర్ అనుకుంటే క్లియర్ అయిపోతాయి. మళ్ళీ న్యూ గైడ్‌లైన్స్ కావాలనుకుంటే న్యూ గైడ్‌లైన్స్ వస్తాయి. సో, నేను కపుల్ ఆఫ్ గైడ్‌లైన్స్ యూజ్ చేస్తున్నాను. గైడ్‌లైన్స్ వీటిల్ని అన్‌లాక్ అంటున్నాను. సో, అన్‌లాక్ అంటే ఏంటంటే వీటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ లాక్ అంటే వాటిని మనం సెలెక్ట్ చేయలేము. సో, నేనేం చేస్తున్నానంటే ఇంకొకసారి గైడ్స్ వేస్తున్నాను. వేశాను. వేసిన తర్వాత నేను సింప్లీ గైడ్స్, లాక్ గైడ్స్ అంటాను. సో, వీటిని నేను మూవ్ చేయలేను, సెలెక్ట్ చేయలేను. సో, తర్వాత మళ్ళీ నేను సింపుల్‌గా గైడ్స్, అన్‌లాక్ గైడ్స్ అంటాను. అన్‌లాక్ గైడ్స్ అన్నప్పుడు మనకు కావాలనుకున్న వీటిని డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అలానే వీటిల్ని క్లియర్ చేసుకోవచ్చు.
సో ఇంతేనండి ఇలిస్ట్రేటర్. రేపటి నుంచి మనం అంటే కొన్ని అంటే లైక్ లైవ్లో ప్రొడక్షన్లో వర్క్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని డిజైన్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, కలర్స్ విషయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి కొన్ని పాయింట్స్, కీ పాయింట్స్ డిస్కస్ చేద్దామండి. మోస్ట్ ప్రాబబ్లీ అది ఒక రేపు ఇంకొక 1-2 డేస్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ సాటర్డే సండే కంప్లీట్గా డౌట్ సెషన్ అన్నారు కాబట్టి మీరు ఈ రెస్ట్ ఆఫ్ ఏదైతే డేస్ ఉన్నాయో ఆ డేస్ లోపల మీరు ఒకసారి డౌట్స్ ఏదన్నా ఉంటే అది మీరు నోట్ చేసి పెట్టుకొని సాటర్డే సండే మీరు డౌట్ సెషన్ పెట్టుకుందాము. డౌట్ సెషన్ పెట్టుకుంటే ఆ తర్వాత నేను ఫైనల్ అసైన్మెంట్ ఏదైతే ఉందో అది నేను అప్లోడ్ చేస్తాను. దానికి ఒక చూసి టైంని బట్టి ఒక ఒక నేను 3-4 డేస్ టైం ఇద్దాం అనుకుంటున్నాను ఫైనల్ అసైన్మెంట్కి. సో అదైతే మాత్రం కంపల్సరీ ఏ టైం అయితే అనుకున్నామో ఆ టైంకే సబ్మిట్ చేసేలాగా ట్రై చేయండి. సో దాన్ని బట్టి కూడా మనం టైం లైన్లో వర్క్ చేయడం అలాంటి కొన్ని ఇవి కూడా క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి సో ప్రస్తుతానికైతే ఇలిస్ట్రేటర్, కొరల్డ్రా, ఫోటోషాప్ 3 కంప్లీట్ అయినాయండి. సో ఈ మూడింటి మీద ఈ రేపు ఎల్లుండి అయితే మామూలు కంప్లీట్ డిజైన్ ప్రిన్సిపల్సే ఉంటాయి. డిజైన్ ప్రిన్సిపల్స్ కొన్ని ప్రాక్టికల్గా వర్క్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, లైక్ క్లయింట్ విజువలైజేషన్ ఎలా ఉంటుంది, ఆయనకి మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము. ఎందుకంటే క్లయింట్ ఆయన విజువలైజేషన్ వేరేలా ఉంటుంది, ఇక్కడ మనకున్న రిసోర్సెస్ లేకపోతే మనకున్న లైక్ మనకున్న సిస్టమ్స్ అనుకోండి, లేకపోతే బడ్జెట్ అనుకోండి, వీటిని బట్టి ఉంటుందన్నమాట. సో దాన్ని ఎట్లా మనం మ్యాచ్ చేయాలి అండ్ ఉన్న దాని నుంచి ఇన్స్పైర్ ఎట్లా అవ్వాలంటే లైక్ ఏదన్నా ఒక డిజైన్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం దాన్ని ఎలా కొత్త డిజైన్గా ఎలా డెవలప్ చేసుకోవాలి లాంటి పాయింట్స్ కొన్ని మాట్లాడదామండి రేపు ఎల్లుండ. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. సార్ అది ఈ గో సంపద అది ఎనీ మోడిఫికేషన్ సార్ లోగో? మొన్న మీరు లేనట్టున్నారు కదా మ్యామ్ క్లాస్లో? సార్ అప్పుడు లేను. ఓకే.
కొంచెం అదే ఈ మన కటింగ్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయండి మ్యామ్. అంటే లోటస్ లోపల కలర్స్ పోయినాయి లోపల. ఓకే సార్. లోటస్ కటింగ్ చూడండి, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కనిపిస్తుంది. అదొక్కటి కొంచెం కటింగ్. అండ్ ఇంకొకటేందంటే పైన స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ మీది. నో. నేను మొబైల్‌లో చూస్తున్నాను. ఓకే. ఓకే. నేను మొబైల్‌లో చూస్తున్నాను. ఒక్క నిమిషం అక్కడ ఉండండి. ఒక్క నిమిషం. ఏయ్! తప్పు. హ్మ్. సో, ఇదిగోండి ఒక్కసారి ఇక్కడ చూడండి. అంటే మీరు కటింగ్ హ్మ్. చేసేటప్పుడు మ్యాజిక్ పెన్ యూజ్ చేసినట్టున్నారు. ఈ కలర్స్ ఎగిరిపోయినాయి. హ్మ్. సో, అదొక్కటి అవును కాన్సంట్రేట్ సార్. చేయండి. ఇంకొకటేందంటే ఇవి యాక్చువల్లీ ఇవి మనకి కీ పాయింట్స్ కదండీ! పైన టాప్‌లో ఏవైతే ఉన్నాయో అండ్ హ్మ్. వాటికి వీటికి కొంచెం స్పేసింగ్ అయితే ఉండాలండి. అంటే దాన్ని బ్రీతింగ్ స్పేస్ అంటారు. మనం రేపటి క్లాస్‌లో చెప్పుకుందాము. అంటే ఒక్కొక్క హ్మ్. ఆబ్జెక్ట్‌కి పైన ఎంతెంత స్పేస్ ఇవ్వాలి, ఎందుకివ్వాలనేది. సో, ఇది కూడా కొంచెం మెయింటైన్ చేయాలి. ఐదర్ వీటిలన్నిటిని ఒకటే సైజులో పెట్టండి. లేదంటే ఈ లోటస్‌ని దాన్ని కొంచెం తగ్గించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్‌లాప్ ఓకే సార్. అవుతుంది. ఇ ఇ ఇలాంటి అది మనం రేపటి క్లాస్‌లో అంటే ఫైనల్ ఎలా ఉండబోతుందనేది మనం రేపటి క్లాస్‌లో చెప్పుకుందామండి. అంటే బ్రీతింగ్ స్పేస్ అంటే ఏంటి, ఏంటనేది. సో, ఒక్కసారి హ్మ్. ఈలోపు ఇదొక్కసారి చెక్ చేయండి. ఓకే సార్. ఆ! రేణుక మ్యామ్ ఉన్నారా? ఉన్నానండి. యాహ్! మ్యామ్. సో నేను ఈ ఎన్వలప్‌ని ఈ షేప్ లోపట ఈ టెక్స్ట్‌ని ఈ లోపట ఈ ఈ ఈ టెక్స్ట్‌ని ఈ షేప్ లోపల చేయాలండి. సో, నేను సింప్లీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ ఐ డ్రాపర్ తీసుకొని నేను ఆహ్, దీన్ని సెలెక్ట్ చేశాను. సో, టెక్స్ట్ అనేది ఈ షేప్‌లో కూడాకొచ్చింది. నేను దీన్ని హారిజాంటల్ అంటున్నాను. అప్లై. సో, టెక్స్ట్ అనేది ఈ షేప్ లోపల వస్తుందండి. అంటే మనం ఏదైతే దేన్ని సెలెక్ట్ చేస్తామో ఆ షేప్ లోపల వస్తుంది. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇంకొకటి చేద్దాం. చూడండి, ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది ఈ షేప్ లోపల వచ్చింది గదండీ! ఇదే ఎన్వలప్. సో, సింపుల్‌గా చెప్పాలంటే
ఓకేనండి. ఓకే అండి. అంటే టెక్స్ట్ అనేది ఇప్పుడు ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ కాకుండా నెంబర్ ఆఫ్ లైన్స్ తీసుకోవాలా? లేదు. అంటే నేను ఈ రౌండ్ షేప్ తీసుకున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను. అదే మీరు లైక్ సపోజ్ ఒకటే తీసుకోవాలనుకోండి. సో, నేను సింగిల్ లైనే తీసుకుంటున్నాను చూడండి. ఈ రెండిటిని డిలీట్ చేస్తున్నాను. సో, నేను సింప్లీ నేనేమంటానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై అంటున్నాను. సో, ఇప్పుడు చూడండి. టెక్స్ట్ అనేది ఇదయిపోయింది. సో, సేమ్ షేప్‌లోకి వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ అదే ఇది సర్కిల్ మీరు తీసుకున్నారు కదా సార్. అవును. అంటే ఏదైనా ఒక ఇమేజ్ లో ఇన్సర్ట్ చేయడానికి కూడా సేమ్ ప్రాసెస్. అంటే డౌన్లోడ్ చేసుకుంటాం కదా మనం జనరల్ గా ఆ ఇమేజ్ ని ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఇమేజ్ అంటే అది ఆబ్జెక్ట్ గానే ఉండాలండి. సపోజ్ ఇమేజ్ అనుకోండి, మీరు దాన్ని ట్రేస్ చేసుకొని మీరు దాన్ని అంటే లేకపోతే మీరు మాన్యువల్‌గా కూడా గీసుకోవచ్చు. సపోజ్ ఇలా గీసుకున్నారండి. సో చూడండి. అంటే టెక్స్ట్ పోయింది కానీ షేప్ అయితే వచ్చేసింది. టెక్స్ట్ అనేది ఆ షేప్ లోపలికి వచ్చేసింది. సో, ఇట్లా ఎనీ ఆబ్జెక్ట్ అంటే టెక్స్ట్‌ని ఇది చేసుకోవడానికి మనం ఎన్వలప్ అనేది వాడతామండి. ఓకే మ్యామ్. సో, ఏమన్నా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. అందరూ ఆల్మోస్ట్ వచ్చినట్టున్నారు అందరు క్లాస్‌కి. సో, ఇవాళ నేను అప్లోడ్ చేసేస్తాను క్లాసెస్ ఇవాళ. లాస్ట్ 2 డేస్ ఇవిని. ఓకేనండి? ఓకే అండి. ఓకే మ్యామ్. థాంక్ యూ. థ్యాంక్ యూ.